నీవు ఎంత అందగత్తెవైనా, నువ్వు ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఎన్ని పౌడర్లు పూసొచ్చినా నువ్వు పాపివే. నీకెన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఊళ్ళో అందరి ముందు కొత్త బండి కొనుక్కొని తిరుగుతున్నా, నీకెంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా నువ్వు పాపివే. నేను చెప్పట్ల, వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరినీ పాపంలో నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు పుట్టాడు ఈరోజు. అదే నిజమైన క్రిస్మస్. మరి మనం ఈ పాపంలో నుండి విడిపింపబడాలంటే ఎవరి వైపు చూడాలి? వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. భూదిగంతముల నివాసులారా అంటే ఈ ప్రపంచంలో ఉండే నువ్వు ఏ మనిషివైనా, నీది ఏ కులమైనా, నీది ఏ మతమైనా, నీది ఏ జాతి అయినా, నీది ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, యేసు ప్రభువే మనకి రక్షకుడు. ఆయన లేకపోతే మన జీవితం అంతా పతనం. చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోయి నిత్య నరకంలో మాడిపోతుంది. మనం ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. ఆయనేమో 10 గంటలకే వచ్చి ఇక్కడ ఉన్నాడు మిమ్మల్ని రక్షించాలి అని. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? నీకు ఎలా రక్షణ వస్తుంది? నీ కుటుంబానికి ఎలా రక్షణ వస్తుంది? ఆడవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మీ మగవాళ్ళంతా ఏమయ్యారు? మీ పిల్లలంతా ఏమయ్యారు? క్రిస్మస్ పేరు చెప్పుకొని బయట వెర్రి వేషాలు వేస్తున్నారు. మీ పిల్లల బట్టలు ఎలా ఉన్నాయి? మీ పిల్లల కటింగ్లు ఎలా ఉన్నాయి? దేవుడికి ఏమన్నా మాదిరికరంగా ఉన్నాయా? దేవుడికి ఏమైనా మాదిరికరంగా ఉన్నారా? మిమ్మల్ని చూస్తే ఎవరైనా దేవుని బిడ్డ అని చెప్పుకుంటారా? మీ వలన దేవుడికి ఏమైనా ఒక చిన్న సాక్ష్యమైనా ఉందా? ఇప్పుడే నేను చూశాను, ఓ పాపకి మంచి డ్రెస్ వేశారు, సూపర్గా ఉంది, కానీ మెళ్ళ మాత్రం ఒక తాయితీ ఉంది. సిగ్గు లేదా నీకు? నువ్వు క్రైస్తవుడివి. నీకు దేవుడు నీకోసం ప్రాణం పెట్టడానికే ఈ రోజున పుట్టాడు. నువ్వు ఆయన నమ్ముతున్నావా? అంతరాలు కట్టేవాడిని, తాయితలు కట్టేవాడిని నమ్ముతున్నావా? ఎందుకు కట్టించావు నీ పాపకి తాయిత? ఎందుకు కట్టించావు రంగుదారాలు? దేవుణ్ణి అవమానపరుస్తుంది ఎవరు? అన్యులా? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నీవా? ఎన్ని రోజులు ఇలా నామకార్థంలో ఉంటావు? ఈ రోజున చనిపోతే నీ పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలి. క్రీస్తు వైపు చూస్తేనే రక్షణ పొందుతుందా, లేదంటే ఎలా రక్షణ పొందుతాం? వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.